జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ్వర గోవింద గోవింద. నేనేమంటానంటే, బాగా బతికిన రాజైనా, ఏమీ లేని కూలోడైనా, జన్మ ఒకటే, అది మానవ జన్మ. కొన్ని ఉన్నప్పుడు కొన్ని లేనప్పుడు మనిషిలో కొన్ని మార్పులు వస్తాయి. నేను ఉండేవాడు, నేను లేనోడు. ఆ రోజు ఉండేవాడైనా అవే కాళ్ళు చేతులే, అదే మనిషే, అదే శరీరమే, అదే చూపే, అదే కళ్ళే, ఆ శరీరంలో ఉండే ప్రతి భాగాలు. తను చెడిపోయినప్పుడు ఒక మామూలు మనిషి అయినప్పుడు కూడా అక్కడేమున్నా ఇక్కడేమున్నాయి. మారేది జీవితంలో ఏమంటే గూడు గుడ్డ. నువ్వు వేసుకునే గుడ్డ, నువ్వు తినే భోజనం, నువ్వు ఉండే స్థానం, ఇవి పెరిగిపోతాయి. ఉండేవాడు లేనోడంటే ఇవన్నీ తగ్గుతాయి. కాకపోతే రెండు చోట్ల చూసిన ఒక మనిషి దయచేసి ఆలోచించాలి. కష్టాల్లో ఉన్నాడని ఒక రకం, ఏమి అంత బాగుంది ఏమీ లేదన్నప్పుడు ఒక రకం. ఆ తేడాలు మనం తెచ్చుకోండి. కానీ ఇంతమందిని కూడా సమానంగా చూసేది ఏమన్నా ఉందంటే ఒక దైవం. సమానంగా చూసేది ఏమన్నా ఉందంటే ఒక దైవం, ఒక దేవుడు చూస్తాడు. ప్రతి ఒక్కరిని, ఉండేవారిని లేనోని, ప్రతి ఒక్కరిని ఒకే రకంలో చూస్తాడు. ఎందుకు? బాగున్నాడంటే 100 అడుగులు ఉంటాడు. దయచేసి ఆలోచించండి. ఏమీ లేడంటే 2 అడుగులు ఉంటాడు. బాగుండేవాడు ఒకే హైటే ఉంటాడు, లేనోడు ఒకే హైటే ఉంటాడు. బాగుండేవాడు ఒకే పర్సనాలిటీ ఉన్నాడు, లేకుండేవాడు ఒకే పర్సనాలిటీ ఉన్నాడు. కానీ శరీరాలు కొన్ని మారొచ్చు అంతే. ఆయనలో ఆ తేడానే ఉంటే ఉండేవాళ్ళు ఒక ఎత్తులో కనపడేవాళ్ళు. దయచేసి ఆలోచించేయండి. లేనోళ్ళు వీళ్ళ కాళ్ళ దగ్గర కూడా రాకుండా అయిపోతారు. దేవునిలో, ప్రకృతిలో, సమాజంలో ఇవన్నీ ఉండవు. సమాజాన్ని మనం అలా తయారు చేసుకున్నాం అంతే. సమాజంలో మనం మార్పులు అట్లా తెచ్చుకున్నాం. ఒక డబ్బు అనే దాని నుంచి ఇవన్నీ బాగా ఆలోచించండి. ఒక డబ్బు అనేది ఇన్ని తేడాలు తెచ్చేటట్టు మనిషిని. పూర్వం నువ్వు బాగా ఆలోచన చేయండి. ఒక్కడే రాజు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే సందుకి రాజులు ఉన్నారు, ఇంటింటికి రాజులు ఉన్నారు. వాడు మాట్లాడే విధానంలో రాజుగా ఉంటాడు. కరెక్టే కదా ఈ విషయం? మానవ జన్మలో మహానుభావుడు అందరినీ సమానంగా చూస్తాడు. అన్ని విధాల మానవ జన్మలో ప్రకృతి అందరినీ సమానంగా చూస్తాడు. మనతో మనము ఎక్కువ తక్కువ అనుకుంటాం. చూడండి బాగా, ఒక 10 కుక్కలు ఉంటాయి. చిన్నది పెద్దది, అక్కడిది ఇక్కడిది, ఎర్రగుండేది తెల్లగుండేది, బాగుండేది బాగలేదు. కానీ అక్కడ కొంచెం అన్నం తీసుకొని పోయి నువ్వు అక్కడ పెట్టినావంటే ఒక బండ పైన, ఏ దానికి బలం ఉంటే అది తింటుంది ఫస్ట్, ఏ దానికి ధైర్యం ఉంటే అది తింటుంది. అది ఎంతవరకు తింటుందంటే తన కడుపు నిండేంత వరకు తింటుంది. మిగిలిన తర్వాత మూతి నాకుకొని ఇంక పక్కకు వచ్చేస్తుంది, అంటే వేరే వాళ్ళు తినుకొని. కుక్కకుండే జ్ఞానం ఎట్లా అది ఆలోచన చేయండి. మరి అది ఎత్తిపెట్టుకోదు కదా, ఆలోచన చేయండి. అది ఎత్తిపెట్టుకోదు మరి. ఎందుకంటే ఇది కూడా, శరీరముకు కూడా ఒక లిమిట్ ఉంటుంది. దానికి ఆశ ఉండొచ్చు శరీరంకి, కాకపోతే ఒక లిమిట్ ఉంటుంది. ఆశించేది నీ తప్పు కాదు. ఎత్తిపెట్టుకునేకి కడుపులో ఏది ఎత్తిపెట్టుకోలేము. లేనోడు వాడు ఎత్తిపెట్టుకోలేడు, ఉండేవాడు వాడు ఎత్తిపెట్టుకోలేడు. కడుపులు డబ్బాలు ఉండవు. మనం ఏమన్నా అంటామంటే నాకు సాలు అనేది ఒక అన్నము నిద్ర, మిగిలినవన్నీ మన జీవితంలో కావాలా. దానికోసం నేనేం చెప్తానంటే విషయము, మనలో ఇన్ని తేడాలు మనం పెట్టుకున్నాం కదా, ఆ మహానుభావుడు ఇదే తేడాలు పెట్టుకుంటే మన పరిస్థితి ఏమి?
ఉండేవాళ్లే నా గుడికి రాండి, లేనోళ్ళు నా గుడికి రావద్దండి, ఉండేవాడు నాకేమని ఇస్తాడో అని ఆయన ఆశపడి ఉంటే పరిస్థితి ఎట్లుండేది? లేకుంటే ఒక పని చేయండి, లేనోళ్ళే రాండి గుడికి అంటే ఉండే వాళ్ళ పరిస్థితి ఏమి? వాళ్ళకి కష్టాలు వస్తాయి కదా. తను ఎవరిని వద్దనలేదు, తను ఎవరిని రావద్దనలేదు, ఎవరిని రానలేదు. నీ భక్తి కొద్దీ, నీ ఇష్టం కొద్దీ, నీకున్న విధానం కొద్దీ, నీకున్న ఒక నమ్మకం కొద్దీ నువ్వు దేవస్థానం పోతావు. ఆ మహానుభావుని నీకున్న సమస్య ఏదో చెప్పుకుంటా వచ్చేస్తావు. తీరేది తీసుకుండేది అది ఆ మహానుభావునికి నీకు తెలుసు. కానీ అన్నిట్లో సమానంగా ఉన్నాడు అనే దానికి ఇంకొక పెద్ద ఉదాహరణ ఏమంటే ఈశ్వరుణ్ణి చూడండి, మహానుభావుని, పరమేశ్వరుడు. అన్ని ఉన్నా ఆయనకి ఏమి తక్కువ? అనేక ఐశ్వర్యాలు కావాలంటే దొరుకుతాయి, అనేక సుఖాలు కావాలంటే ఆయనకు దొరుకుతాయి. అటువంటి స్వామి, ఆ మహానుభావుడు, ఆ ఈశ్వరుడు, పరమేశ్వరుడు ఒక పులి చర్మంతో తను నడుము కట్టుకుంటాడు. చూడండి, తను ఏం కావాలా, ఏం లేదు. సృష్టికర్త ఆయన సృష్టించినోడు, ఆయనకే తనకేం తక్కువ. అటువంటి ఆయనే ఈరోజు ఆఖరికి ఒక పులి చర్మం కట్టుకుంటాడు. ఆలోచన చేయండి. తలలో గంగ ఉంటుంది, మళ్ళా ప్రపంచాన్ని కడిగే అంత గంగ తలలోనే పెట్టుకుంటాడు అతను. అంతుండే అతను ఆఖరికి ఒక చనిపోయిండే, ఒక శవం కాలిండే బూడిదని ఒళ్ళంతా పూసుకుంటాడు. ఎందుకు? ఆలోచన చేయండి ప్రతి ఒక్కరి విషయం. ఏమీ శాశ్వతం లేదు. లాస్ట్కి నువ్వు ఏ రాజైనా కూడా, ఏ మంత్రి అయినా కూడా, చిన్నోడైనా కూడా, పెద్దోడైనా కూడా, నీది మానవ జాతి అంటే కాలాల్సిందే, బూడిది కావాల్సిందే. ఇదంతా సమానమే, నాకు అందరూ సమానమే అని చెప్పి ఆ బూడిదని ఆయన ఒంటికి రాసుకుంటాడు ఈశ్వరుడు, పరమేశ్వరుడు. అది చూడండి. ఎక్కడ నువ్వు ఏమి చేసినా కూడా, పుట్టినప్పటి నుంచి నువ్వు ఎక్కడ ఏం చేసినా కూడా ఈ మశానంలో అందరూ శాశ్వతం, ఈ మశానంకే అందరూ సమానం అని చెప్పేసి ఈ పేదోడు చనిపోతాడు, సౌకారి చనిపోతాడు, పిల్లోడు చనిపోతాడు, పెద్దోడు చనిపోతాడు, బాగా బతికినోడు చనిపోతాడు, మోసం చేసినోడు చనిపోతాడు, బాగా చేసినోడు చనిపోతాడు. ఆఖరికి మిగిలేది ఏమన్నా ఉందంటే బూడిది. అంత తెలిసినా కూడా మనలో ఇన్ని మార్పులు ఉంటాయి. ఆ బూడిదే ఈ శాశ్వతము అనేసి ఆ బూడిదే ఆయన ఒంటికి రాసుకొని గంగని తలపైన పెట్టుకున్న మహానుభావుడు. ఆయన వేసుకోవాలంటే ఏం బట్ట లేదు, తినాలంటే ఏం భోజనం లేదు. ఎట్లా ఏసీలో ఉండొచ్చు మరి? ఆయనకు ఆ ఆశ లేదే. ఎటువంటి బట్టేసుకోవచ్చు, ఆయనకు ఆశ లేదే. సృష్టిని నడిపే సృష్టికర్తే ఏది ఆశించకుండా జీవిస్తాడు. దయచేసి కొంచెం సీరియస్గా ఆలోచించండి ఈ విషయాల్లో. మానవ జలములో ఒక్కటే ఇది, ఈ ఆశ అనేది ఉండాలా. దానికి ఒక గేట్ ఉంటుంది. ఇప్పుడు ఎట్లయిపోతుందంటే, ఒక ట్రాక్ దాటాలంటే దానికి ఒక గేట్ ఉంటుంది. ట్రైన్ వచ్చినప్పుడు దాన్ని గేట్ వేసుకోవాలా. అంటే దాన్ని ఆట వరకే నువ్వు స్టాపు. ఆటకి మించిపోయినావంటే ట్రైన్ వచ్చి గుద్దేస్తుంది, ఆశని గుద్దేస్తుంది. ఆ యాస రైల్వే గేట్ ఈ పక్కకే ఉండాలనేది. ఇట్లా ప్రతి మనిషి జీవితాన్ని గురించి ఆలోచన చేస్తే, ఆ మహానుభావుడు బతుకుతాండే బతికెంత, ఆయన చేస్తాండే సేవ ఎంత, ఆయనకి కావాలంటే ఏమి లేదని ఒక్కసారి ఆలోచిస్తే ఆయన ముందర మనమెంత. ప్రతి ఒక్కరు కొద్దిగా ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకోండి. నేను కొన్ని విషయాల్లో అన్నా, శివం ఒకటే అంటే ఆయన చూపించింది ఇదొకటే. ఈ విషయంలో శవము ఒకటే, ఆ బూడిది ఒకటే. ఆ బూడిది నేనే, ఆ శవము నేనే, మీ మానవ జన్మ నేనే. ఇదంతా లాస్ట్కి మిగిలేది ఒక బూడిది అని చెప్పి ఆయన ఒంటికి పోసుకున్నాడు ఆ మహానుభావుడు, ఈశ్వరుడు, పరమేశ్వరుడు. ఎట్లంటే మూడు లోకాలని ఆయన
కావాలంటే ఆ గంగను పంపించేది ఆయన, ఆ గంగను ఆయన శిరస్సు పైన పెట్టుకున్నాడు. మరి కొద్దిగా ఆలోచన చేయండి ప్రతి ఒక్కరూ. మీరు ఎట్లుంటారో మీరే ఇలా ఆలోచన చేసుకోండి దయచేసి. శాశ్వతం కాదు అనే దానికోసమే ఈ వీడియో. ఉన్నంత వరకే ఏదన్నా కూడా ఈ ఊపిరి ఉన్నంత వరకే. తర్వాత ఇదంతా బూడిదే, ఇదంతా మట్టిలో కలిసాల్సిందే, బూడిదలో కలిసాల్సిందే, శివార్పణ కావాల్సిందే, ఆ మహానుభావుని దగ్గరికి పోవాల్సిందే. మళ్ళా పుడతా మళ్ళా ఏదో చేస్తాను. నువ్వు మళ్ళా పుట్టేంత చేసుకోవాలంటే ఫస్ట్ పుణ్యం తప్ప వేరే మార్గం అంటూ జీవితంలో లేదు. డబ్బు ఎత్తి పెట్టుకున్నంత మాత్రాన మళ్ళా పుడతానంటే అది నీ భ్రమ. పుట్టొచ్చు, లేదనిలే. ఎట్లా పుడతావు, ఏడ పుడతావు అది మాత్రం చెప్పలేము. అది తెలిసింటే దాన్ని కూడా మనం సరి చేసుకుంటా అంటున్నాం. కొద్దిగా ఆలోచన చేయండి, ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మన భవిష్యత్తు ఏమి, మన బతుకేమి అనేది కొద్దిగా ఆలోచన చేసి ఆ మహానుభావుని ఆశీస్సులతో, ఆయన ఆశీర్వాదంతో, ఆయన నీడలో మనం ఎలా బతకాల స్వామి అని మీకు మీరే నిర్ణయం తీసుకొని, ఇంకా ఎవరన్నా కొంచెం పెద్ద స్వాములు ఉంటారు, వాళ్ళతో కొద్దిగా 4 మాటలు తెలుసుకొని నేనేం చెప్తానంటే, చూసిందే ప్రపంచం కాదు, చూడాల్సింది ప్రపంచం చాలా ఉంది. దానికోసమే ఈ వీడియోలో, దానికోసమే నాగరాజ్ దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ అని టైప్ చేయండి. ప్రతి ఒక్కటి తెలుసుకోండి. ఏదో మీ వంతు జీవితంలో కొన్ని మార్పులు ఏమన్నా ఉంటే చేసుకోండి. తర్వాత మీ జీవితం మీ చేతిలో ఉంటుంది. ఎవరు బలవంతంగా దాన్ని ముందుకు పంపిరు. అలా అని వెనక్కి ఈడ్చుకునేది ఏముండదు. మీ భవిష్యత్తు, మీ జీవితం మీ చేతిలో ఉంటుంది. బతికినంత వరకు ఆ మహానుభావుని సేవలో కొంచెం ఉపయోగపడేట్లా మీ ప్రయత్నాలు చేయండి. అన్నిటికీ ఆ ఈశ్వరుడు, పరమేశ్వరుడు ఉన్నాడు, ఆ శ్రీమన్నారాయణుడు ఉన్నాడు, ఆ బ్రహ్మదేవుడు ఉన్నాడు, ముల్లోకాలను పాలించే వాళ్ళు 3 దేవాళ్ళు ఉన్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద గోవింద.